నమస్తే, వెల్కమ్ టు తెరచాటు రాజకీయం. ఏపీ అధికార వైసీపీలో రాజకీయం వినూత్నంగా నడుస్తోందంట. రాజకీయంగా పెద్దగా అనుభవం లేని జగన్ నీడలో సీనియర్లు ఇమడలేకపోతున్నారంట. ఎవరి దారు వారు చూసుకోవడానికి స్కెచ్ గీస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున జంప్ అవ్వడానికి ఒక పెద్దాయన మంత్రాంగం చేస్తున్నారంట. ఎవరా పెద్దాయన, ఏంటా మంత్రాంగం? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. వైసీపీ సర్కారు పేరుకి ఘనంగా సామాజిక న్యాయమని ప్రకటించుకుంటోంది. సామాజిక న్యాయ సారథి జయహో జగనన్న అంటూ మంత్రులు రోడ్డెక్కారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేలు జరుగుతుందని ఉపన్యాసాలు ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు పంచిపెట్టిన తీరు చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటించిన సామాజిక న్యాయం ఏ పాటిదో అర్థమవుతుంది. అయితే కీలకమైన శక్తిమంతమైన కార్పొరేషన్లు అత్యధికం ఓసీలు, అందున సీఎం సొంత సామాజిక వర్గానికే దక్కాయి. నిధులు, వసతులు కనీసం ఎక్కడ ఉన్నాయో తెలియని కార్పొరేషన్లు మాత్రం బీసీ, ఎస్సీలు, ఇతర కులాలకు కేటాయించారు. అదే తమ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏపీఐఐసి, ఫైబర్నెట్, డిజిటల్ కార్పొరేషన్, ఆర్టీసీ, ఏపీ ఎంఎస్ఐడిసి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పౌర సరఫరాల కార్పొరేషన్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఆప్కాప్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్పోర్ట్స్ అథారిటీ, ఏపీ మార్క్ఫెడ్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో బలమైన కీలకమైన కార్పొరేషన్లు. వీటన్నింటినీ ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గ నేతలకు అప్పగించారు. అదే ఇప్పుడు మిగిలిన వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీలో కొనసాగుతున్న కమ్మ, కాపు సామాజిక వర్గ ముఖ్య నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోందట. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేత రంగంలోకి దిగారట. తమకు సముచిత ప్రాధాన్యం లభించడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఈ నేపథ్యంలో ఓ కీలక సమాచారం రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారంలో ఉంది. జగన్ సర్కారు తీరుపై అసంతృప్తిగా ఉన్నవారు, తమకు ప్రభుత్వంలో పార్టీలో ప్రాధాన్యం లేదని భావిస్తున్నవారు అంతా జనసేన వైపు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వారికి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత సహకరిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూడా ఈ ఎపిసోడ్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సదరు వ్యక్తిని ఉత్తరాంధ్ర సీనియర్ నేత సంప్రదించారని విశ్వసనీయంగా తెలిసింది. వైసీపీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలను జనసేనలో చేర్పించడమే ఈ ఆపరేషన్గా తెలుస్తోంది. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఆ లిస్టులో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. వారంతా పవన్తో రహస్య భేటీకి సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం వారు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పవన్ కరుణిస్తే ఎన్నికలకు ముందుగానే జనసేనకు జై కొట్టాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని ఆరా తీయగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంతో పోలిస్తే పవన్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వివిధ ప్రజా సమస్యల మీద సర్కారుపై సమరభేరి మోగిస్తున్నారు. కౌలు రైతుల భరోసా యాత్రతో కుటుంబానికి 1,00,000 చొప్పున సాయం చేస్తూ వారి ఆదరాభిమానాల్ని చూరగొంటున్నారు. పవన్ ప్రసంగాల్లో స్పష్టత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనాని పార్టీ వైపు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆశగా చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే రహస్య భేటీ విజ్ఞప్తులపై పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు. సేనాని రియాక్షన్ పైనే ఆ ఎమ్మెల్యేల భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. పవన్ ఓకే అంటే ఈ ఎపిసోడ్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కూడా పవన్కు జై కొడతారన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ. కాషాయ నేతల దండయాత్రతో గులాబీ పార్టీలో గుబులు రేగుతోందా? ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కీలక నేతలపై కేంద్రం చేయిస్తున్న ఈడీ దాడులతో కారు పార్టీలోనూ కలవరం మొదలైందా? ప్రధాని మోదీ చేసిన కామెంట్స్పై కేసీఆర్ స్పందించకపోవడం వెనుక భయమే కారణమా? బండి సంజయ్ మీద ఒంటికాలపై లేచిన గులాబీ బాస్ మోదీ విమర్శలకు మౌనంగా ఎందుకున్నారు? దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో రాజకీయాలు హాట్గా మారాయి. పొలిటికల్గా రాజకీయ విమర్శలు పదునెక్కాయి. టీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బీజేపీ అటాక్ గేమ్ మొదలుపెట్టింది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ బీజేపీ నేతలకు కౌంటర్స్ ఇచ్చినా ప్రధాని మోదీ పర్యటన తర్వాత సైలెంట్ అయింది. ఐఎస్బీ స్నాతకోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో మార్పు తథ్యమంటూ మాట్లాడడం వెనుక బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందనే చర్చ మొదలైంది. కరోనా సమయంలో వరుస ప్రెస్ మీట్స్ పెట్టి ప్రధాని మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారన్న చర్చ స్టార్ట్ అయింది. గత కొన్నాళ్లుగా కేసీఆర్ను జైలుకు పంపుతామంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని గంభీర వచనాలు పలికారు. కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ నేతలు మాటలు తప్ప చేసేదేమీ లేదంటూ విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి అగ్రనేతల వరకు కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పదే పదే చేస్తున్న వ్యాఖ్యలతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసింది. పాత కేసులను బయటికి తీసి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందుల్లోకి నెడుతోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇప్పించి రాజకీయంగా హస్తం పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్ను మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో మంత్రి నవాబ్ మాలిక్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చాయి. ఇలా దేశంలో బీజేపీయేతర నేతలే టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో అధికారమే టార్గెట్గా బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. రోజుకో జాతీయ నేత తెలంగాణకు వచ్చి కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. కాళేశ్వరం సహా పలు పథకాల్లో కుంభకోణం జరిగిందని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పెద్దగా ఆందోళన చెందని గులాబీ నేతల్లో నరేంద్ర మోదీ వచ్చి వెళ్లాక కలవరం కనిపిస్తోంది. బండి సంజయ్ విమర్శలకు బయటకు వచ్చి కౌంటర్లు ఇచ్చిన కేసీఆర్, దేశ ప్రధాని వచ్చి అవినీతి ఆరోపణలు చేసినా సైలెంట్గా ఉండడం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ వేయబోయే నెక్స్ట్ స్టెప్కు భయపడి గులాబీ నేతలు నోరు మెదపడం లేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. మొత్తానికి బీజేపీ నేతల దూకుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చేసిన కామెంట్స్ చూస్తే కాషాయ దళంలో ఏదో భారీ స్కెచ్ వేస్తుందన్న చర్చ స్టార్ట్ అయింది. అదే అనుమానాలు ఇటు కారు పార్టీలోనూ వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ ఇప్పుడు ప్రతి దానికి కేంద్రంపై ఆధారపడుతోంది. ప్రధానంగా అప్పుల కోసం కేంద్ర అనుమతులే ఏపీ ప్రభుత్వానికి దిక్కవుతున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్కి ఆయాచిత వరం లభించిందంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల రూపంలో జగన్కి అవకాశం వచ్చిందంటున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి వైసీపీ అవసరం ఎంతైనా ఉంది. మరి దాన్ని వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా వాడుకుంటుందా? అవకాశాలు అన్నవి చాలా తక్కువగా వస్తాయి. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో కూడా ఎవరూ ఊహించలేరు. అలాంటిది ఇప్పుడు వైసీపీకి ఒక విధంగా గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓట్లే తులాభారంగా మారనున్నాయి. దాంతో వైసీపీ మద్దతు ఇప్పుడు కేంద్రానికి కీలకం. 2017 నాటి అనుకూల పరిస్థితి అయితే బీజేపీకి లేదని చెప్పాలి. నాడు ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టిన బీజేపీకి ఈసారి సౌత్లో జగన్ మాత్రమే ఆశాకిరణంగా ఉన్నారు. బీజేపీ తన సొంత మనిషిని రాష్ట్రపతిగా గెలిపించుకోవడానికి వైసీపీ మీద ఖచ్చితంగా ఆధారపడి తీరాలి. దాంతో బీజేపీ మీద వైసీపీ పైచేయి సాధించినట్లే. జగన్ సీఎంగా ఎన్నికైన కొత్తలో ఢిల్లీ వెళ్లి ఒక మాట మీడియాకు చెప్పారు. అదేంటి అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా సహా కీలక విషయాల్లో అడగడమే తప్ప డిమాండ్ చేసే పరిస్థితి ఉండదని. కానీ ఇప్పుడు అంతకంటే మహాసదవకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. ఒక విధంగా మోదీ, అమిత్ షాల వ్యక్తిగత ప్రతిష్టకు రాష్ట్రపతి ఎన్నికలు గీటురాయిగా మారతాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని విపక్ష శిబిరం కసిగా పనిచేస్తోంది. దాంతో అతి చిన్న మెజారిటీతోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే వీలుంది. మరి జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిశారు. ఆయన ఎప్పటి మాదిరిగానే ఏపీ సమస్యల మీద విన్నపాలు చేశారు. ఏపీకి ఉన్న రెవెన్యూ లోటుని 16,000 కోట్ల రూపాయలను విడుదల చేయమని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సవరించిన అంచనాల మేరకు నిధులు ఆమోదించి విడుదల చేయాలని కోరుతున్నారు. ఇంకా చాలా పెద్ద చిట్టానే జగన్ ప్రధాని ముందు ఉంచారు. అంతా బాగానే ఉన్నా ఇలాంటి విన్నపాలతో కూడిన వినతి పత్రాలను జగన్ 3 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకత ఉంది. మోదీ, షాలు జగన్ వైపు ఆశగా చూస్తున్న వైనం ఉంది. జగన్ కనుక ఎస్ అంటే కేంద్ర పెద్దలకు మహదానందం. ఆయన నో చెబితే బీజేపీలో బీపీ చెలరేగడం ఖాయం. అలా జగన్ వ్యవహరించిన పక్షంలో కేంద్రం దారికి వచ్చి ఏపీ కోరిన వాటిలో మెజారిటీని తీర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడే జగన్ తన అనుభవాన్ని, సమర్థతను, సత్తాను చూపాలని 5 కోట్ల మంది ఏపీ జనాలు కోరుతున్నారు. జగన్ చేతిలో ఈరోజు ఉన్న బలం అంతా ఏపీ జనాలు ఇచ్చినదే. ఆయన ప్రత్యేక హోదాను సాధిస్తాను, 25 మంది ఎంపీలను ఇవ్వండి అని కోరితే నమ్మి చేతిలో పెట్టినదే. మరి ప్రజలు ఇచ్చిన ఈ బలాన్ని ప్రజల కోసం వినియోగించడం నైతిక ధర్మం. ఆ విధంగానే జగన్ వ్యవహరించాలని అంతా కోరుతున్నారు. అలా కాకుండా కేంద్ర పెద్దలు చెప్పిన తీరును రాష్ట్రపతి ఎన్నికలలో బేషరతుగా మద్దతు ఇస్తే మాత్రం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే. అంతేకాదు, అవసరం తీరాక బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుందో కూడా ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే కమలనాథులు ఫక్తు రాజకీయాలే ఎప్పుడూ చేస్తారు అని అంటారు. అందుకే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ లాంటి వారు కూడా జగన్ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ అని పదే పదే చెబుతున్నారు. ఈ రోజు ఏపీ అంతా జగన్ వైపు చూస్తోంది. మరోవైపు మోదీ టీం కూడా జగన్ వైపు ఆశగా చూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే జగన్ ఏపీ రాజకీయ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పే గులాబీ ఎమ్మెల్యేలు
ఇప్పుడు స్వరం మారుస్తున్నారా? టీఆర్ఎస్ బాస్ ఉండగా తమకు ఢోకా లేదని పైకి కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నా ఎన్నికలు ఫేస్ చేయడం అంత ఈజీ కాదని భయపడుతున్నారా? ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ పనితీరు మీద నమ్మకం సన్నగిల్లిందా? అసలు గులాబీ ఎమ్మెల్యేలకు పట్టుకున్న భయమేంటి? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు 8 ఏళ్లు దాటాయి. 2014 ఎన్నికల్లో అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన గులాబీ పార్టీ రెండోసారి మాత్రం అత్యధిక సీట్లు సాధించి అధికారంలో కొనసాగుతోంది. అయితే వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో ఇప్పటి వరకు పార్టీ పటిష్టంగానే ఉందని భావించారు. ఓవైపు 2 సార్లు అధికారంలో ఉండడంతో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి టీఆర్ఎస్ పట్ల కనిపిస్తోందనే చర్చ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు కారణం రైతులే అని చెప్పాలి. ఎన్నికల ముందు ప్రకటించిన రైతు బంధు పథకం టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు వచ్చేలా చేసింది. గతంలో ఇలాంటి పథకం లేకపోవడంతో రైతులంతా వన్ సైడ్ అయిపోయారు. అయితే రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు అమలు చేయకపోవడంతో ఇప్పుడు వారంతా టీఆర్ఎస్కు వ్యతిరేకమయ్యారనే చర్చ మొదలైంది. ఇక ₹1,00,000 రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కూడా టీఆర్ఎస్కు మైనస్గా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారట. ఇక టీఆర్ఎస్ ఇన్నాళ్లు కులాలను నమ్ముకుని కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. పథకాలకు హైప్ కూడా క్రియేట్ చేసింది. అవి కూడా ఇన్నాళ్లు పార్టీకి కలిసి వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చాలా పథకాలు మధ్యలోనే ఎత్తేసే పరిస్థితి తలెత్తింది. గొర్రెల పంపిణీ పూర్తి కాలేదు. దళిత బంధు కోసం తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఆ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఆ పథకాల ప్రయోజనం కోసం ఎదురు చూస్తున్న వారిలో క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారన్న ఆందోళన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మొదలైంది. అదలా ఉంటే రెడ్డి సామాజిక వర్గం సెంట్రిక్గా రాజకీయం వేడెక్కింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు అండగా నిలిచిన ఆ వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలు వేస్తోంది. 5,000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది. అన్ని వర్గాలకు ఏదో ఒక సహాయం చేస్తోన్న ప్రభుత్వం పేద రెడ్లని నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తి ఆ వర్గంలో పెరుగుతోంది. దీంతో రెడ్లు కూడా గులాబీ పార్టీకి క్రమక్రమంగా దూరమవుతున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇక ఇది వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుపై ప్రభావం చూపిస్తుందనే భయం ఎమ్మెల్యేలకు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్తో ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు సామాజిక వర్గాల వారీగా సర్వేలు చేయించుకుంటున్నారట. ఆ సర్వే రిపోర్ట్లో వస్తున్న రిజల్ట్తో బెంబేలెత్తిపోతున్నారట సదరు ఎమ్మెల్యేలు. మరి గులాబీ బాస్ వారిలో ఆత్మస్థైర్యం ఎలా నింపుతారో చూడాలి. ఇది వాల్టి తెరచాటు రాజకీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.